యుద్ధము ఆపే ఒకే ఒక్క మొగాడు, ఒక్క మొగాడు. ఎవరైనా ఎవరు ఓ ఎవరైనా ఒకే ఒక మొగాడు. అప్పుడు ఎలక్షన్ల పత్తి చేన పోయించి రోడ్ల నుంచి ఇటు ఉరకలే కేఏ పాల్. అయితే కేఏ పాల్కు నిజంగా వాస్తవానికి ప్రపంచ దేశాలల్లో మంచి పేరుండే. ఇప్పుడు లేదా? అప్పుడు ఒకప్పుడు ఉన్న పేరు ఇప్పుడు ఉంటుందా? నీ దగ్గర పైసలు ఉంటేనే పేరు ఉంటుంది. ఇప్పుడు కూడా ఆయన పేరేముందట, ఢిల్లీలో ఇరాన్ అధినేతతో మాట్లాడి యుద్ధాన్ని ఆపాలి. ఐక్యరాజ్య సమితి ఏం చేయలేకపోతుంది, ప్రపంచ దేశాలు ఏం చేయలేకపోతుంది. కేఏపాలు ఢిల్లీలో ముచ్చట పెట్టినాడగా అధినేతతోటి, ఇరాన్తో ముచ్చట పెడతాడు, ప్రపంచ దేశాలతో ముచ్చట పెడతాడు. ఎందుకంటే ఆయనకు క్రిస్టియన్ మతం దాంట్లో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలల్లో సభలు ఉంటాయి కదా, క్రిస్టియన్ ఆ సభలల్లో పాల్గొన్నాడు. అసలు ప్రపంచంలోనే టాప్. ఈయన సభకు వచ్చిన 24 లక్షల మంది ఏమో వచ్చారు. అత్యంత టాప్ ప్లేస్లో ఈయన సభ. అటువంటి సభలలో కూడా ప్రసంగించిన వ్యక్తి ఏకాఏకిన ఒకటేసారి పిచ్చోని కింద ముద్రపడిపోయి అరుస్తున్నాడు అని చెప్పేసి అట్లా పడ్డది. ఏది చెప్తాను అట్లా పడిపోయి లాస్ట్కు ఈయన ఏమైనాయి అంటే ఈయన ఆస్తులు కూడా మొత్తం సీజ్ చేసేసారు. ఈ మిషన్ మాకు ఇన్ని ఉన్నాయి, దీని మీద ఇన్ని ఉన్నాయి, బోయింగ్ 747 ఇది ఉన్నది అది ఉన్నదా ఉన్నది, అది దానికి కిరాయి కట్టలేక అది ఎయిర్పోర్ట్లో ఉన్నది అంతా. ఎందుకంటే ఈయన అన్ని సీజ్ చేసిర్రు. ఎందుకు సీజ్ చేసిర్రు అంటే ఇప్పుడు ఇక ఈ బీజేపీ వచ్చినాక ఈ మతపరమైన ఫండింగ్ బాగా వస్తున్నది. ఎన్జిఓస్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేసుకుంటారు బయట దేశస్తుల నుంచి. మేము ఇక్కడ పిల్లలని చదివిపిస్తున్నామని చెప్పేసి ఒక 10-20 మందిని ఈ వీడియోలు తీస్తారు. ఒక 50 మందిని తీసుకొని వచ్చి గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ పిల్లలను కూర్చోబెట్టి ఒక 50-60 మందిని వీడియో తీసి మేము వీళ్ళందరికీ చదువు చెప్పిస్తున్నాం, హాస్టల్లో పెడుతున్నాం, ఫుడ్ పెడుతున్నాం అని చెప్పేసి ఈ వీడియోలన్నీ బయట దేశస్తులకు పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అకౌంట్ల నుంచి వీళ్ళ అకౌంట్కు ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది కదా, ఇట్లా ఈ స్వచ్ఛంద సంస్థలకు ఇస్తే ఆ ట్యాక్స్ మినహాయింపు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు విపరీతంగా ఫండ్ పంపుతుండే. ఇట్లా ఈ మిషనరీలు ఇవన్నీ ఎన్జిఓస్ పెట్టుకొని విపరీతంగా సంపాదిస్తున్నారు. దానికి అడ్డుకట్ట వేసింది కేంద్ర ప్రభుత్వం. అడ్డుకట్ట వేసేసరికి ఇప్పుడు కొన్ని వెలవెలబోతున్నాయి. మరి ఇప్పుడు పాలు ఢిల్లీకి పోతాడు, మాట్లాడుతుండు, యుద్ధం ఆగుతట్టుంది, ఆపే బగోడు మన పాలని కాదు. ఇప్పుడు యుద్ధము ఆపాలని అమెరికాకు ఉన్నది, ఆగిపోవాలని. ఇటు ఇరాన్ అధ్యక్షునికి ఉన్నది ఆగాలని. ఇప్పుడు నీ దగ్గర 10 బాంబులు ఉన్నాయి, 8 అయిపోయినాయి, ఇక 2 ఉన్నాయి. ఇక 2 నిమిషాలు వేస్తావు. వేసిన తర్వాత ఇంకేముంటుంది నీ తాన? ఏముండదుగా. నువ్వు కూడా ఏమంటావు అంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తావు. ఏమంటే ఇక నేను ఆగను, నా తాన బుచ్చడున్నాయి, ఇంకా 2000 బాంబులు ఉన్నాయి అంటావు. నీ దగ్గర 2 ఉంటాయి. పంచాయతీ అయితే కనుక కొట్టుకుంటోళ్ళు 2 ఆడ ఉంటే 3 వస్తే రా అని అంటారు చూడు, ఆగరు. ఇక అట్లనే ఉన్నది పరిస్థితి. ఇరాన్ కూడా ఏమంటుందంటే మేము యుద్ధం ఆపుతాం, కానీ 3 షరతులు ఉన్నాయి. 3 షరతులు ఏంటంటే అంతర్జాతీయంగా మాకు ఒక గుర్తింపు ఉండాలి, మేము ఏది చేసినా కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి, దానికి ఒక భద్రత కల్పించాలి. ఇంకొకటి ఏంటంటే ఇన్ని రోజులు మా మీద యుద్ధం చేసినందుకు దానికి నష్టపరిహారం కూడా కలిగించాలి, కట్టియాలి. ఇవన్నీ 3 షరతులు పెట్టింది. ఈ 3 ఇంకోటి ఏమన్నా ఉన్నది, అది దాంట్లో ఉన్నది. 3 షరతులు ఏం పెట్టింది అంటే ఇవే. ఈ నష్టపరిహారం ఒకటి, మాకు అంతర్జాతీయంగా అది, మళ్ళీ మేము ఏదైనా పరీక్షలు చేసుకున్నా కానీ దేనికి అడ్డుపడొద్దు, మా అంతలో మేము ఉంటాం, మా దాంట్లో మధ్యలో రావద్దు, ఏలు పెట్టొద్దు, ఇటువంటి షరతులు పెట్టింది ఒక 3. వాస్తవానికి ఎందుకంటే ఇవన్నీ షరతులు పెట్టి ఏమంటుందంటే వీటికి అన్నిటికి అంగీకరిస్తే యుద్ధం ఆపేస్తాం అని వీనంటుండు. ఆయన ఏమంటుండంటే మీకు అణు బాంబులు తయారు చేయడానికి మేము ఒప్పుకోము. ట్రంప్ ఇప్పుడు అత్యధికంగా ఏంటంటే ఇప్పుడు అణుబాంబులు తయారు చేస్తే కొన్ని టెర్రరిస్ట్ దేశాలు ఉన్నాయి, నియంత దేశాలు ఉన్నాయి. ఈ నియంత దేశాలలో ఏమవుతుందంటే అణుబాంబులు తయారు చేసిరనుకో, అణుబాంబులు తయారు చేసి టెర్రరిస్టుల చేతికి కనుక అణుబాంబులు పోతే వాడు ఎక్కడన్నా దాడి చేయొచ్చు కోపం వస్తే.
ఇప్పుడు ఆ దాడి చేస్తే ఎంత ప్రపంచం మొత్తము అంతమైపోయే అవకాశం ఉంటుంది. ఈ ప్రపంచాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో అమెరికాడు కూడా ఒక్కొక్కసారి మంచి చేస్తున్నాడు, ఒక్కసారి చెడు కూడా చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఆఖరికి రాంగపోంగా ఇప్పుడు కంపు వెనకపాటు వచ్చినట్టేనా? యుద్ధం వద్దనేది ఉందా? మనసులు ఉందా? ఉన్నది. ఎందుకంటే లేదు అక్కడ ఎలక్షన్లు ఉన్నాయి, ప్రజలు కూడా గొడవ చేస్తున్నారు. ఎంతసేపటికి నువ్వు యుద్ధం చేసుకుంటా ఈ దేశ ప్రజల సంపద అంతా ఖరాబ్ చేస్తున్నావు, కొలగొట్టేస్తున్నావు. ఉత్తంగా ఇప్పుడు ఖర్చు యుద్ధం చేయాలంటే రోజుకో 10,000 కోట్ల ఖర్చు అవుతుంది బాగానే. మరి ఇప్పుడు ఇజ్రాయెల్కి ఉందా యుద్ధం చేయాలని? ఇజ్రాయిల్ ఏందే, ఇప్పుడు ఇజ్రాయిల్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు 2 వర్గాలు కొట్లాడుతున్నాయి. చెప్తాను రెండు వర్గాలు కొట్లాడుతున్నాయి. 2 వర్గాలు కొట్లాడుతుంటే నీ తరపున నేను వస్తా, ఏదున్నా నువ్వే పెట్టుకోవాలి. కొట్లాడడానికి వచ్చినప్పుడు నీ తరపున నువ్వే పెట్టుకోవాలనా నేను పెట్టుకుంటున్నా? వచ్చినప్పుడు పెట్టుకోవాలి. నేను వచ్చినా కాదు నువ్వు పెట్టుకోవాలా. నువ్వు ఇజ్రాయెల్ పరిస్థితి ఇప్పుడు అట్ట తయారైంది. ఎంతైనా గుర్తా అమెరికాడు పెట్టుకుంటే అంటే నాదేం పోతుంది? ఎగిరెగిరి దంచుతా, ఎగిరెగిరి గుద్దుతా. కేసులైనా కొట్లాడాలైనా వాడే చూసుకుంటాడు కదా. ఇప్పుడు నోసినోడు తిన్నట్ట అంతే. మరి ఇప్పుడు ఆయన చూసుకొని వీళ్ళు ఎగురుతున్నారు, ఇంకే ఎగురుతున్నారు. మొన్న దాడి చేసినప్పుడు సైలెంట్గానే ఉండే ఇజ్రాయెల్ కూడా. ఇప్పుడు అమెరికా కూడా ఉన్నాడు, పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. వాడున్నాక మనకేంది? ఎగిరెగిరి దంచుతాం. కొట్లాడబోయినప్పుడు అనుకో కేసులు అయితే నేను చూసుకుంటా, నువ్వు కానీ రాబోయ్ అంటే మందిలోకి వెళ్ళిపోయి ఎగిరెగిరి అని ఇట్లా అన్నట్టు ముందుగా మంద మీరు చూసుకొని కుక్క మురిగినట్టు అట్లా ఇజ్రాయెల్ పని అదేనా? అదే పని ఉంది. వామ్మ మరి పోయి ఇది ఇరాన్లా ఈ ఉత్తర కొరియా ఎయిర్ బేస్ మీద ఏదో పోటు పొడిచిరాట. కిమ్మా ఎగురుతుడుగా. ఇజ్రాయెల్ కథ కూడా బుద్ధిగానే ఉంది. కిమ్మా పేరు కలిస్తే అన్నీ వణుకుతాయి. కిమ్మా లేదనుకున్నా కానీ ఆయనే కిమ్మామ నేర్పుతుండ్రు ఇట్లా. కిమ్మామ దాంట్లో పోయి పొడిచేటోడు ఎవరు లేడు. అమ్మా అనంతలాడే పొడుచుకొని కూడా ఆడు పొడిచిందని చెప్పి కూడా యుద్ధానికి తయారైతోడు ఆడు. అమ్మని సాగరంగా అసంటోడు. వాళ్ళ మీద మీమ్స్ వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి అంటే ఎవడో బాంబు వేస్తాడు, అది కొత్తగానే బాంబు వేయ్యిరి మీరు మా దాంట్లో ఆడేసిన నాని మీది పోతాం, మీరు వెయ్యిర్రి అని ఫోన్ చేసి చెప్పుకున్నట్టు ఇవన్నీ క్రియేట్ చేస్తారు నటన. కానీ వాని జోలికి బోరు అంతో కాదు అట్లా.